మై డియర్ లవ్లీ సబకరైజర్స్, ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. ప్రేమతో మీ సీను 65 సబకరైజ్ చేసుకుని వీడియోస్ చూడటం మొదలుపెట్టండి. ఇక మొదలెడదామా? ప్రేమోదయం, ప్రేమ మధ్యాహ్నం, ప్రేమ సాయంత్రం, ప్రేమ రాత్రి. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీప్రణ శ్రీనివాస్ అలియాస్ సీను 65. ఈరోజు ఎపిసోడ్ కనుక మీరు చూడకపోతే, ఒకవేళ మీరు పెళ్ళైన జంటలు కావచ్చు, లేదు పెళ్ళి కాకుండానే ఉంటున్న లివింగ్ రిలేషన్షిప్ జంటలు కావచ్చు, లేదంటే లవర్స్ కావచ్చు, ఇటువంటి ఎపిసోడ్స్ చూస్తే చాలా బాగుంటుంది. అంటే మన లైఫ్ మనకి ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది. కానీ వేరే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నేర్పించిందనుకో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు మనం విన్నాం అనుకో, మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ కాకుండానే చాలా విషయాల్ని లర్న్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవచ్చు. అటువంటి విషయాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా తెలుస్తాయి. ఇది నేను ఒక మాటలు చెప్పాలంటే, ఇది కపుల్స్కి బిగ్ బాస్ కంటే ఫార్ బెటర్ దాన్ ఎ గుడ్ షో అని చెప్తా. నిజంగా చెప్తున్నా. అందులో ఉన్న కపుల్స్కి వాళ్ళు టెస్ట్ ఆఫ్ లవ్, మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాం, లొల్లులు పెట్టుకుంటారా, పంచాయతీలు పెట్టుకుని ఇడిపోతారా, నీ వల్ల నేను ఓడిపోయినా, నా వల్ల నువ్వు ఓడిపోయినావు అని చెప్పి పంచాయతీలు వస్తాయని అనుకున్నాం కదా. కానీ అనిల్ రావిపూడి గారు ఒక మాట అన్నారు, ఈ షో ద్వారా వాళ్ళ బంధం ఇంకా బలపడుతుంది, అట్లాగనే ప్లాన్ చేసినాం అని అన్నాడు. అంటే నేను అప్పుడు ఓకే చూద్దాం ఆయన అన్నదాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో చూద్దాం, షో చూస్తే కానీ తెలియదు కదా అనుకున్నా కదా. కానీ గురువారం శుక్రవారం ఎపిసోడ్స్కి వచ్చేసరికి లవ్ గురు, ప్రేమ గురు, మన ప్రేమ గురువు వస్తాడు కదా. ప్రేమ గురువు వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళ బంధం బలపడడానికి, అండ్ వాళ్ళ బంధమే కాకుండా మనం ఇంట్లో కపుల్స్గా ఆ షో చూస్తే మన బంధం కూడా బలపడడానికి, మనలో ఉన్న కొంచెం నెగిటివిటీస్ కూడా పోగొట్టడానికి బాగా ఉపయోగపడే షోలే కనిపిస్తుంది అబ్బా నాకు. నిజంగా ఇది ఫ్యామిలీస్ చూడాల్సిన షో, చూస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు ఏదైనా 1-2 అది కూడా పెద్దగా ఏం చూపిస్తట్లేరులే, కానీ మొదలు ముచ్చట్లు కపుల్సే కాబట్టి మనం కూడా యాక్సెప్టెన్సీ అనేది ఉంటుంది. సో అది ఉంటుంది. కానీ చాలా బాగుందబ్బా. వెరీ 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 లవ్లీ షో. డే బై డే దీని మీద ఇంప్రెషన్ పెరుగుతుంది, దీని మీద ఒక పాజిటివిటీ పెరుగుతుంది. ఈవెన్ బిగ్ బాస్లో అయినా వన్ సైడ్ అవుతుంది మొత్తం. ఇక ఒక్కరిని అంటే కనుక కింద తిట్టుకుంటే మెసేజ్లు వస్తాయి. అట్లా లేదు, ఇది నిజంగా ఒక లవ్లీ షో, లిటరల్లీ లవ్లీ షో. అండ్ ఈరోజు మాత్రం ప్రేమలో ముంచి తీసి ఆరేసిండు. ఆ రేంజ్లో ఉంది. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూడకపోతే చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరు. లేదు ఇదే చూస్తాను కానీ నేను అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా, ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు ఎపిసోడ్లో మనకి 2 టాస్కులు చూపించారు. ఆ తర్వాత ప్రేమ గురువు వచ్చి మీ లైఫ్లో ఉన్న రిగ్రెట్, మీ కపుల్స్ మధ్యలో ఉన్న రిగ్రెట్ ఏంటిది, ఈ సిచ్యువేషన్ జరగకుండా ఉంటే బాగుండు కదా అని పశ్చాత్తాపపడతా, అది మనసులోనే ఉండిపోయి అదొక్కటి మన లైఫ్లో మన బాండింగ్లో ఉన్న పెద్ద మిస్టేకు, ఆ రోజు అలా జరిగి ఉండకపోతే బాగుండేది కదా అనుకునే సిచ్యువేషన్ చెప్పన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్తుంటే వావ్, వెయిటేజ్ ఉంది షోలో, వెయిటేజ్ ఉందన్న ఫీలింగ్ వచ్చింది. ఇది బాండింగ్ని ఎంత స్ట్రాంగ్ చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ వాళ్ళ మధ్యలో ఉన్న పొరపచ్చాలు, ఉల్లి పొరల్లాగా ఒకదాని మీద ఒకటి పేరుకొని పోయిన ఆ పొరలన్నీ బయటకు వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో అవన్నీ లేకుండా మంచిగా బాండింగ్ అంతా స్ట్రాంగ్ అయ్యేటట్టుగా ఉంది. మనం కూడా చూస్తుంటే కూడా మనం కూడా నేర్చుకుంటాం. ఈవెన్ మన మధ్యలో ఉన్నాయి కూడా, జంట మధ్యలో ఉన్నాయి కూడా తీసేసుకుంటాం, ఆ పొరల్ని ఇడిచిపెడతాం అన్నట్టు. అవి బయటకి ఇడిచిపెడితే కానీ మనం ఫ్రీగా ఉంటాం అన్నట్టు. ఆ టైప్లో ఉంది, చాలా బాగుంది. అండ్ హరీష్ హీ గాట్ సమ్ రెస్పెక్ట్, నా నుంచి. ఆయన ఒక మనకి అగ్ని పరీక్ష లాంటి షోలలో హరిత గారి మీద చేసుకున్నారంటే చేసుకున్నా, కొట్టినా ఎంత మనకు తిరుగుతూ ఉంది కదా. కానీ ఆయన ఎందుకు కొట్టిండు, ఏ సిచ్యువేషన్లో కొట్టిండో ఈరోజు చెప్పిండబ్బా. చెప్తే మనకి కన్నం బట్టి నీళ్ళు వస్తాయి. ఆయన బాధపడుతుంటే కానీ, ఆయన చెప్తుంటే కానీ భలే అనిపించిందబ్బా నాకు. ఆయన పెయిన్, వాళ్ళ బాధ, వాళ్ళ సంసారంలో ఉన్న కష్టాలు, బాధ ఒకటి చెప్పిండు. నిజంగా చెప్తున్నా, ఒక బరువైన బాధని గుండెలో మోస్తూ ఉన్నాడు. ఇద్దరు కపుల్స్ మోస్తున్నారు. హరీష్ షేర్ చేసుకున్నాడు ఈరోజు. ఆయన మొరటు మనిషే, ఆ మనిషి తత్వం అంతే, అది మనకు తెలుసు. అది మొండితనము, మొరటుతనము. ఆయన అనుకున్నది కరెక్టు, పక్కన వాళ్ళందరిది రాంగ్, అవన్నీ సెకండరీ. కానీ హరీష్ గారిని హరిత గారు ఎందుకు అంత విపరీతంగా ఆయన మొరటుతనాన్ని కూడా ప్రేమించడం అనేది కారణం ఏంటంటే, అంతే లవ్ ఆయన ఇస్తుండు. వాళ్ళకు మంచి రోజులు రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా వాళ్ళకున్న ఆ పెయిన్, ఆ బాధ, ఒక లోటు అది క్లియర్ కావాలని మాట్లాడుకుందాం. ఈచ్ డీటెయిల్ మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు ఎపిసోడ్లో మనకి 2 టాస్కులు చూపించారు, ఖతర్నాకున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. హరిత హరీష్ వర్సెస్ నూకరాజు ఆసియా.
ఇచ్చి పడేసిర్రు. ఇద్దరు కూడా కష్టపడి ఆడిర్రు. అండ్ వన్స్ అగైన్ ఆసియా ఆసియా ఉన్ ఆసియా నూకరాజులో ఆసియా ఉంటేనే నూకరాజు రాజు అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది. లిటరల్లీ నూకరాజుని రాజుగా నిలబెట్టిన రాణి తను. ఎందుకో చెప్తా, 2 సిచ్యువేషన్లు ఉన్నాయి, కలిపి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ కపుల్ ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్న విషయాలన్నీ చాలా బాగున్నాయి. కానీ ఒక్కరిద్దరు మాత్రం ఇంకా వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళ రిగ్రెట్లు చెప్తారు, వాళ్ళ పాయింట్స్ చెప్తారు, కానీ నిజంగా హార్ట్ఫుల్గా చెప్పట్లేదు. వాళ్ళ మధ్యలో ఆ పొర ఉన్నది అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూస్తే ఏ కపుల్ చెప్పినప్పుడు అది రియల్గా అనిపించలేదు, కొంచెం వాళ్ళల్లో ఇంకా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. రిగ్రెట్గా చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళ మధ్యలో ఇంకా ఆ లైను ఆ పొర అది ఉంది అడ్డం ఉంది అన్న ఫీలింగ్ వచ్చిందో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. చలో షురు చేద్దామా. ఫర్ ద ఫస్ట్ టైం కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్రేమతో సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి, నోటిఫికేషన్లు వస్తాయి. ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి మీ ప్రేమను తెలియచేయండి. లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. ఇలాంటి ప్రేమపూర్వకమైన ఎపిసోడ్ గురించి 10 మంది చూసే అవకాశం వస్తుంది. ఓకే ఓకే చలో షురు. ఓపెనింగ్ ఎపిసోడ్ మనకి నిన్న టాస్క్ పెండింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది మనకు శ్రీముఖ అక్క వచ్చి చెప్తాను అన్నట్టు. స్టార్ గెలుచుకున్నారు, మీరు సిద్ధుకి ఇచ్చిర్రు, సిద్ధు వాళ్ళు ఆపోనెంట్స్గా బాను అండ్ జానుని సెలెక్ట్ చేసుకున్నారు. సో వీళ్ళందరి మధ్యలో టాస్క్ జరగబోతుంది. చలో షురు. టాస్క్ ఏంటంటే అని చెప్పి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏం లేదు, ఒక వాల్ ఉంది, ఒక బాల్ ఉంది, ఒకటి కాదు 10 బాల్స్ 20 బాల్స్ ఉన్నాయి. ఒక వాల్ ఉంది, బాల్ ఉంది, ఆ వాల్కి హోల్కి ఒక పేపర్ ఉంది, అట్లాంటి హోల్స్ అక్కడోటి ఉన్నాయి, దానికి పేపర్ అంటేసి ఉన్నది. ఇది మన బటర్ పేపర్ లాంటి పేపర్ అంటేసి ఉన్నది. ఈ బాల్తో ఆ వాల్లో ఉన్న హోల్ని కొట్టాలి. ఆ హోల్ని కొట్టి దానికి హోల్ చేసిరనుకో మీకు స్కోర్ వస్తుంది. ఆ హోల్ని కొట్టనీయకుండా ఇంకో జంట, ఈ జంట కొడుతున్నప్పుడు ఇంకో జంట కావలగాయాలి అని చెప్పింది. అంటే గోల్ కీపర్ లెక్క ఉండాలి. అంటే ఈ టాస్క్ని కొట్టే తెచ్చే రూపంలో చెప్పాలంటే ఏంటిది? బాలు, వాలు, హోలు, గోలు. హోల్ అంటే WHOLE హోల్ కాదు, HOLE హోల్. ఓకే యా, గోల్ కొట్టాలని చెప్పారు. నువ్వు గోల్ కొడితే వల్మట్టా సెక్టర్లో బట్టలు ఇవి తిరుగుతాయని చెప్పి ఆపోజిట్ వాళ్ళు నిలబడాలి అన్నట్టు పంచాయితీ. చలో షురు. అయితే టాస్క్లో మన ప్రియాంక జైన్, శివ్ మానిటర్స్గా ఉన్నారు. ఫస్ట్ సిద్ధు అండ్ సోనియా బాల్ బట్టి గోల్ కొట్టడానికి ఉంటే అక్కడ బాను అండ్ జాను ఉండి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బాను చాలా బాగా ఆడిండు, ఎక్సలెంట్గా ఆడిండు. జానుకి చెప్తూ కాపాడుకోమని చెప్తూ ఉంటే ఇక్కడ సిద్ధు అండ్ మన సోనియా వాళ్ళు బాల్ ఇసిరేసారు. కానీ బ్యాడ్ లక్ ఆర్ కరెక్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేయకపోవడం, దాన కొట్టాలన్న ప్రయత్నం చేయడము. అండ్ ఇట్ సైడు బానుని బిజీగా ఉంచడానికి సోనియా బాల్స్ వేస్తున్నప్పుడు సిద్ధు అటు జాను సైడ్ కొట్టేస్తే ఈజీగా అయిపోయేదేమో, కానీ వర్కౌట్ కాలేదు. సరే అయిపోయింది. ఆ తర్వాత జాను బాను వచ్చారు, బాల్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. స్ట్రాటజికల్గా ఒకటేసారి చిన్ను గున్ను అనుకుని టైమింగ్లో అనుకుని చిన్ను గున్నులు ఇద్దరు అద్భుతంగా ఆడిరు. అండ్ బాను చాలా స్ట్రాటజికల్గా ఫస్ట్ టైం బాను స్ట్రాటజికల్గా ఆపడానికి ట్రై చేస్తే జాను ఈసారి ఏంటంటే బాను కన్ఫ్యూజ్ చేస్తుంటే బాల్స్ అటు ఇటు వేసేటప్పుడు కరెక్ట్గా చేస్తుంటే ఇక్కడ బాను ఏం చేసిందంటే సిద్ధుని బిజీగా ఉంచడానికి ట్రై చేస్తున్న టైంలో అక్కడ ఉన్నదెవరు సోనియా ఉంది కాబట్టి ఇక్కడ జాను విసిరేస్తుంటే 2 బాల్స్ పోయినాయి. 800 స్కోర్ వచ్చింది అన్నట్టు. ఆ హోల్స్ నుంచి బాల్స్ పోయినాయి, పేపర్ చిని అవతలకు పోవాలి. సో జాను 2 బాల్స్ కొట్టేసింది. జాను ఒకటి అండ్ బాను ఒకటి బాల్స్ కొట్టేసారు. మొత్తం 800 స్కోర్ వచ్చింది. వీళ్ళు గెలిచారు. వాళ్ళు బాధపడ్డారు, సోనియా సిద్ధు వాళ్ళు బాధపడ్డారు. సోనియా చాలా బాధపడ్డది. అండ్ సిద్ధుతోటి కూడా తర్వాత తెల్లారి కూడా అదే డిస్కషన్ చేసింది. ఏంటంటే అసలు మనం కొట్టాలరా, స్కోర్ చేయాలరా, మనం అసలు చేయట్లేదు, చాలా బాధగా అనిపిస్తుంది, బాగా లో ఫీలింగ్ వస్తుంది అని అంటే ఎఫర్ట్స్ పెట్టాలమ్మా, మనం ఎఫర్ట్స్ పెట్టాలి అని అంటే గెలవాలని నాకు కూడా ఉంది. కాకపోతే ఏం చేద్దాం, కొంచెం కూల్గా ఉంటేనే అవుతుంది. నువ్వు పర్టికులర్గా నేను ఆవేశంతో మిస్టేక్స్ చేస్తున్నా, సో నువ్వు కొంచెం హ్యాపీగా ఉండు, కొంచెం నువ్వు అట్లా డల్గా ఉంటే నేను చేయలేనమ్మా, కొంచెం నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. అండ్ సోనియా అంజలి వాళ్ళతో, అంజలి వచ్చి ఏందిరా ఏం చేసిరా మీరు, ఏంది మిస్టేక్ ఏమైంది అంటే ఆ తర్వాత అంజలితో మాట్లాడేటప్పుడు ఈ లక్ అనేది సెట్ అవుతలేదు, ఫిజికల్గా అంతా ఓకే ప్రతిసారి, కానీ ప్రతిసారి ఏమవుతుందంటే మనకి ఎసొంటి గేమ్స్ అంటే వాళ్ళకి ఎసొంటి గేమ్స్ వస్తున్నాయి అంటే మాకు లక్ బేస్డ్ గేమ్స్ వస్తున్నాయి, ఈ లక్ సెట్ అవుతలేదు. అండ్ స్ట్రాటజీ అంటే అందులో పెద్ద స్ట్రాటజీ ఏమున్నది, ఇద్దరు కలిసి ఒకటేసారి బాల్స్ వేసారు, అది స్ట్రాటజీ, అది మేము ఫాలో కాలేకపోయినాం, కానీ లక్ సెట్ అవుతలేదు అన్నట్టుగా హైట్ వెయిట్ పరంగా కూడా అదంతా అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది. లక్ కాదు, బేసిక్గా స్ట్రాటజికల్గా కరెక్ట్గా వేసారు, కరెక్ట్ కొట్టారు. జాను అన్ని ఫ్లూక్లో పోయినాయి బాల్స్, ఫ్లూక్లో తగిలింది, ఫ్లూక్లో పోయినాయి అంటే కాదు, నిజంగానే ఆమె వేసింది. అదే టైంలో ఆమె పట్టుకోలేదు కాబట్టి వెళ్ళింది, పట్టుకుంటే వెళ్ళకపోయేది అంతే.
సో అది ఈ డిస్కషన్ అంతా జరిగింది. అండ్ ఇక్కడ ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత అంటే మధ్యలో ఇక మీన్ వైల్ మాట్లాడుకోవడాలు ఉంటాయి కదా. మహేష్ శాంట్రా వాళ్ళు దొంగతనం చేసిరే చాక్లెట్లు. శాంట్రా అంటుంది 10 నిమిషాల తర్వాత ఇచ్చేద్దాం, మనము కొద్దిసేపు అయిన తర్వాత ఇచ్చేద్దాం అని అంటే, లేదు లేదు శ్రీముఖి వచ్చేదాకా ఆగుదాం అని చెప్పి మహేష్ అంటాడు. మహేష్ అంటే లేదు పాపం తింటారు కదా వాళ్ళు, ఇచ్చేద్దాం. వీళ్ళు దొంగతనం చేసింది ఎందుకు, ఊరికే టైంపాస్కి చేశారు. వీళ్ళు చాలా మంచోళ్ళబ్బా. వీళ్ళు చాలా సున్నితమైన మనస్కులు అన్నట్టు. కాబట్టి వీళ్ళు మళ్ళీ దొంగతనం చేసిన ఇచ్చేయాలన్న ప్లాన్ చేస్తారు. వాళ్ళు తినాలన్న ప్లాన్ చేస్తలేరు. తింటే ఏమైతే సరదాగా టైంపాస్ అవుతుంది కానీ వీళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా కాదు. సరే నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పవన్ అంజలితో చెప్తున్నట్టు యు ఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్ ఫర్ ద మెనీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. యు ఆర్ ద రోల్ మోడల్. ఎందుకంటే రీసెంట్గా డెలివరీ అయింది, ఏం చేయలేవు అనుకునే వాళ్ళకి నువ్వు చూపిస్తున్నావు, యు ఆర్ డూయింగ్ సంథింగ్ అన్నట్టు. ఎందుకంటే నేను టాస్క్ ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మోటివేషన్ చేసుకుంటారు అన్నట్టు. నువ్వు ఇట్లయినా కానీ నువ్వు కష్టపడ్డావు. ఏంటమ్మా 7 minutes, ఇది మామూలు గేమ్ కాదు బుజ్జి, అది చిన్న గేమ్ కాదు, అది 7 నిమిషాలు 7 minutes సెకండ్ గ్యాప్ లేకుండా మనం చేస్తున్నాం. నాట్ అబౌట్ విన్నింగ్, యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ ద మెనీ ఉమెన్ అన్నట్టు చెప్తున్నాడు. అంటే బాగానే ఉంది నిజంగానే. అంటే రీసెంట్లీ డెలివరీ అయిన పర్సన్ వచ్చి చేస్తుంది పోస్ట్ పార్టం తర్వాత అంటే కూడా గ్రేటే. మనం సంజన అక్కని కూడా చూసినాము, చిన్న పిల్లగాడిని పెట్టుకొని, అసలు చాలా చిన్న పిల్లని పెట్టుకొని షోకి వచ్చి అంత టాప్ 5 దాకా వచ్చింది. సూపర్ మనం చూసినాము. ఇక్కడ ఈ ఎఫర్ట్స్ పెట్టడం కూడా గ్రేట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నొక్కి వక్కానిస్తున్నట్టుగా అనిపించింది. అండ్ ఇంకోటి చెప్తున్నా, అంటే వీళ్ళు సగం వరకు వచ్చు, లేదంటే ఒకటో రెండింటితో ఓడిపోతే కనుక మనం అబ్బా వీళ్ళ ఎఫర్ట్స్ని గ్రేట్గా మనం కంపేర్ చేసుకునేటోళ్ళం. చేయలేదని కాదు, కానీ కంపారేటివ్లీ వాళ్ళు 35 టైల్స్ది నిన్న టాస్క్ చూసినాం కదా, 35 ఫ్లిప్లు పెడితే వీళ్ళు 5 పెట్టారు. టోటల్ 40లో వీళ్ళు 5 చేశారు. సరే ఎఫర్ట్స్ పెట్టలేదని అనట్లేదు, కానీ ఏమో అంటే అంత అంటే ఈ చెప్పిన దానికి అక్కడ వచ్చిన రిజల్ట్కి కంపారేటివ్లీ సరే పర్లేదులే, అయినా పోస్ట్ మార్టం మీద చేసింది. కానీ ఈ నొక్కి వక్కానించడం లాస్ట్ టైము ఈయన ఈ ప్రెగ్నెన్సీ కార్డు వాడు అని నువ్వు అన్నావు, అది నాకు నచ్చలేదు అని చెప్పి అంజలి గారు అంటే మనమేమనుకున్నాం ఆయన అనలేదు అన్నాం. కానీ ఇక్కడ చూస్తుంటే ఆయన వాడదామని ప్రయత్నం చేస్తుండు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. తప్పని కూడా చెప్తలే, కాకపోతే ఆయన లాస్ట్ టైం కూడా వాడడానికి ట్రై చేసిండేమో, మనకి అది చూపించలేదేమో ఆ క్లిప్పు అనే పాయింట్ అనిపిస్తుంది నాకు. అందుకే అంజలి గారు ఆ కార్డు వద్దు, ఆ కార్డు వాడడం వద్దు అన్నాడు. ఇక్కడ వాడిండి ఆయన డైరెక్ట్గా. నెక్స్ట్ వసంతి అండ్ సంధ్య వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిన్న టాస్క్లో సంధ్య వాళ్ళని ఆపోనెంట్గా అంజలి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మమ్మల్ని అనే పాయింట్ మీదకి వెళ్ళి మమ్మల్ని వీక్ అనుకుని సెలెక్ట్ చేసుకున్నారంట అని వసంత్తో చెప్తుంటే నీతో అన్నదా అని అంటే లేదు నాతో వీక్ అని అనలేదు, కానీ నన్ను ఎందుకు తీసుకున్నావు మమ్మల్ని ఎందుకు తీసుకున్నావు అంటే మీరు హైట్ మ్యాచింగ్గా ఉన్నారు, భాను అయితే హైట్ ఉంటాడు అందుకని చెప్పి. భాను మనకు హైట్ కనబడతలేడు కదా, భాను హైట్ ఉన్నాడు రైట్ అని అంజలి వాళ్ళు అంటే చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఆఫ్కోర్స్ బయట లైవ్లో కూడా అంటే నేను కూడా హైటే కాబట్టి అట్లా నాకు పెద్దగా ఏమో అనిపించలేదేమో, కానీ రైట్ నేను చూస్తే చిన్నగా కనబడతా కదా, నన్ను టోటల్గా చూస్తే స్క్రీన్లో గింతంత కనబడతాట చాలామంది అంటారు మనోళ్ళే. సరే అయితే ఇక్కడ చెప్తుందనమాట మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మేము హైట్ పరంగా మ్యాచ్ అవుతాం అన్నట్టుగా సెలెక్ట్ చేసుకున్నారంట. అండ్ ఇంకోటి మరి వీక్ అని నీతో అన్నారంటే వీక్ అని అనలేదు, కాకపోతే సోనియా సిద్ధు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా గెలవాలి కదా, మాతో ఉంటే మరి మేము వాళ్ళు గెలుస్తాం, వాళ్ళు ఓడిపోతే అన్న పాయింట్లో వాళ్ళు కూడా గెలవాలి కదా, వేరే వాళ్ళతో ఆడితే గెలుస్తారన్న ఉద్దేశం ఉండే వాళ్ళకి. అండ్ మరి నూకరాజు ఆసియా వాళ్ళని ఎందుకు తీసుకోవాలంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ కదా, వాళ్ళతో ఆడి గెలవలేం కదా అని చెప్పి తీసుకోలేదన్నారంటే, అంటే ఈ లెక్కన మమ్మల్ని వీక్ అనుకున్నట్టే కదా అని చెప్పి సంజయ్ చెప్పింది. కరెక్టే అని అనుకున్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ మిగిలిపోయిన వాళ్ళు ఎవరు, నూకరాజు ఆసియా వర్సెస్ హరిత హరీష్. టాస్క్లో హరీష్ ఇచ్చి పడేసిండు, నూకరాజు మస్తు ట్రై చేసిండు కానీ వర్కౌట్ కాలేదు. కానీ గెలిచింది నూకరాజు అండ్ ఆసియా వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆసియా ఆడిందయ్యా ఆట నెక్స్ట్ లెవెల్. నేను మొన్న కుకింగ్ దగ్గర కూడా ఆ కుండ పట్టుకొని 15 నిమిషాల కుండ పట్టుకొని అందరికంటే ఎక్కువసేపు, అబ్బాయిలు కూడా అంతసేపు నిల్చోలేదు, 20 minutes నిల్చున్నది. అబ్బా గ్రేట్ అంటే గ్రేట్, ఎక్సలెంట్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ఆసియా. సరే అయితే ఈ టగ్ ఆఫ్ లవ్ అనే ఒక ఇంతకుముందు వాల్ ఆఫ్ లవ్ అనేది పెట్టారు గేమ్ వాళ్ళది, బాలు గోలు హోలు ఉంది కదా రైట్. ఇక్కడ టగ్ ఆఫ్ లవ్ అని పెట్టారు. ఇద్దరికి జాకెట్లు వేసి ఇద్దరికి మధ్యలో తాడులు ఉంటే పట్టుకొని గుంజుకోవాలి. అయితే మధ్యలో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లోపల అక్కడక్కడ సేమ్ మనకి టైల్స్ నిన్న పెట్టినట్టే రౌండ్ ఈ ఫ్లిప్లు చేయడానికి అన్నట్టు పెట్టారు. అయితే అవి ఏంటంటే ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ తాడుతోటి గుంజుకొని నీ సైడు 2 బాస్కెట్ లాగా బాక్స్కి ఈ స్క్వేర్ బాక్స్ ఉందబ్బా చెప్తాను,
ఇదొక బాక్స్ మీరు ఎపిసోడ్ చూడని వాళ్ళకి. ఇక్కడ ఒక ఒక చిన్న బాక్స్ పెట్టిరు, ఇక్కడ ఒక చిన్న బాక్స్, ఇక్కడ ఒక చిన్న బాక్స్, ఇక్కడ ఒక చిన్న బాక్స్ లెక్క పెట్టి మధ్యలో వీళ్ళు ఆడుతున్నారు అన్నట్టు. ఇటు ఇటు ఇగ్గుకోవాలి. ఇక్కడ ఉన్నాయి అక్కడోటి ఉన్నాయి కదా, వాటిని తీసుకుపోయి మీ బాక్సులలో పెట్టుకోవాలి, మీ గోల్స్లలో పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి. ఇటు సైడ్ హరీష్ ఉన్నాడు, ఇటు సైడ్ నూకరాజు ఉన్నాడు, ఇగ్గుకున్నాడు. అయితే ఎవరు ఎక్కువ గట్టిగా ఇగ్గుకొని వాళ్ళ సైడ్ తీసుకుపోయి పెట్టుకుంటే వాళ్ళకి వస్తాయి. హరీష్ మొత్తం గుంజుకొని పోయిండు, ఆడ పెట్టేసుకుంటాడు. 1 2 పెట్టిండు. 2 పెట్టంగానే ఇక్కడ ఉన్నాయి తీసుకుని లేడీస్ బయట ఉంటున్నట్టు తీసుకొని పోయి ఒక ట్రేలో పెట్టుకోవాలి. ఎవరి ట్రేలో అయితే బజర్ మోగేసరికి ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్. అంటే ఇక్కడ బయట ఉన్న వాళ్ళు గుంజుకోవచ్చు, ఒక దగ్గర ఒకరంటే గుంజుకోవచ్చు. అప్పుడు ఏమైపోయింది, హరీష్ తీసుకుపోయి అక్కడ 2 పెడితే ఆ 2 తీసుకొని పోయి హరిత గారు బాక్స్లో పెట్టుకున్నారు. ఆసియాకి నూకరాజు ఒక సైన్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ హరీష్ని ఎంత గుంజినా అయితలేదు. నూకరాజు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందంటే ఇంకా చెయ్యి బెనికింది, తెల్లారి పట్టి కట్టుకున్నాడు మొత్తం. అంత రేంజ్లో ఇగ్గిండు. కానీ హరీష్ గారు గింత కూడా వణుకులేదు, జనుకులేదు, ఇటు అత్తలేదు. మొత్తం గుంజుకొని పోయిండు ఆడిదాకా. అసలు వర్కౌటే కాలేదు. ఆఖరికి బాగా ప్రయత్నం చేసి హోల్డ్ చేసి పెట్టగలిగిండు హరీష్ని. అట్నే పెట్టి ఇగ్గగలిగిండు. ఒకవేళ హరీష్ రివర్స్లో ఒకసారి గిట్లు ఇగ్గితే అయిపోయేది. కానీ అట్లా ఇగ్గలే. ఇట్నే గుంజుకుంటా ఇగ్గుకుంటా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండు. ఆయన గోల్ చేయడానికి ప్రయత్నం చేసిండు. స్ట్రాటజీ యూజ్ చేయలేదు. స్ట్రాటజీ యూజ్ చేస్తే ఈజీగా వర్కౌట్ అయిపోయేది. కానీ సరే ఈజీగా వర్కౌట్ అయినా బయట వర్కౌట్ అయితట్లేదు. ఒకసారి నూకరాజు ఆసియాకి సైగ చేసి తీసుకో అనగానే పోయింది ఆసియా. ఆ 2 తీసుకున్నది, పట్టుకున్నదంటే ఇక ఉడుం పట్ట అంటారు చూడు, అట్లా పట్టుకొని ఉన్నది. బంక పట్టినట్టు పట్టింది. జలగలెక్క పెట్టింది. జలగ అసలు ఇడవనంటే ఇడవలేదు. ఇక హరిత గారు ఎంత గుంజినా పీకినా ఏం చేసినా వర్కౌట్ కాలే. ఆఖరికి హరీష్ మళ్ళీ ఇంకొక 3 ఆ గోల్లోకి నూకేసిండు, ఆ ప్లేట్స్ లాంటివి. నూకంగానే మళ్ళీ హరిత గారు ఉరికిపోయి అవి తీసుకున్నారు. అవి 3 ఉన్నాయి. ఆ 3 ఉంటే వీళ్ళు ఇక్కడ 2 ఉన్నా కానీ గెలిచినట్టే కదా అని చెప్పి 3 పట్టుకొని ఉన్నది. ఈ 3 అక్కడ ట్రేలో పెడితే ఎక్కడ తీసుకుంటుందని ఆమె చేతిలో హోల్డ్ చేసి పెట్టింది. అండ్ ఆసియా దగ్గరికి వస్తుంటే ఆసియా నెట్టుకుంటూ ఉంది తప్ప అవి బాక్స్లో పెట్టుకోకపోయేసరికి బెల్లు మోగింది. ఇందులో ఫిజికల్ అయిపోతుర్రు అని చెప్పి బెల్లు కొట్టండి అని అక్కడ మానిటర్స్ మహేష్ అండ్ వాళ్ళు గట్టిగా అరుస్తుండే హోల్డ్ అంటారు. అయితే బెల్లు మోగింది. ఆసియా వాళ్ళ ట్రేలో ఉన్నాయి, వీళ్ళే లేవు. కాబట్టి ఆసియా వాళ్ళు గెలిచారు. కానీ ఎక్సలెంట్గా ఆడింది ఆసియా. నెక్స్ట్ లెవెల్లో ఆడింది. ఈ నూకరాజు బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది. హరీష్ ఎక్సలెంట్గా ఆడిండు. కానీ వర్కౌట్ కాలేదు. లాజిక్ వర్కౌట్ కాలేదు. స్ట్రాటజీ యూజ్ చేయకపోవడం వల్ల ఆ చేతిలో ఉన్నాము ట్రేలో ఉంటే అయిపోయేది. ట్రేలో పెట్టి ఆసియాని హోల్డ్ చేస్తే అయిపోయేది. కానీ చేయలేదు. ఇట్లా ఓవరాల్గా అయితే మనకి ఆసియా వాళ్ళు గెలిచారు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చి. అందరూ అంటారు అన్నట్టు, కళ్యాణ్ అంటాడు అసలు నూకరాజు ఎంత హోల్డ్ చేసి పెట్టినా, ఎంత ఇగ్గి పెట్టినా కానీ ఒకవేళ ఆసియా కనుక అట్లా హోల్డ్ చేయకపోతే కాకపోయేది. ఆసియా సూపర్గా ఆడిందని చెప్తారు. ఇక ఆసియా నూకరాజు వాళ్ళు కూడా రూమ్లోకి పోయిన తర్వాత ఈ నూకరాజు గెలిచిందంటే ఈ ఆసియా వాళ్ళనే, నువ్వు చేస్తేనే గెలిచినానంటే, నువ్వు సైగ చేస్తేనే కదా రాజు, నాకేం తెలుసు, నువ్వు లేకపోతే నాకు తెలుస్తుందా చెప్పు అని అంటే ఐ లవ్ యూ అని ఇక వాళ్ళు చెప్పుకున్నారు. తగ్గేదేలే ఇక నూకరాజు కొంచెం ఎమోషనల్ అయ్యిండు. అంటే నువ్వు ఏడవకు రాజు, నువ్వు లేకపోతే నాకు ఏం తెలియదు రాజు అని. అసలు ఆ ఇన్నోసెన్స్ని చూస్తా అంటే ఆసియాది కంప్లీట్గా, అంటే తనే ఫస్ట్ ఏమన్నా ఈమె సాధించినా, ఈమె గట్టిగా చేసినా కానీ తనే ఫస్ట్, అన్నిటికీ తనే ఫస్ట్. నూకరాజు లక్కీ నిజంగా. అంటే నూకరాజు లక్కీ ఫెల్లో. అసలు ఏం జరిగినా వాళ్ళిద్దరి మధ్యలో రిగ్రెట్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు అనిపించింది నూకరాజు ఆసియా మీద రెస్పెక్ట్ ఇట్లా పెరిగిపోయింది నాకు, ఎందుకో చెప్తా. అండ్ జాను మీద కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఓ రెస్పెక్ట్ పెరుగుతుంది. చెప్తా, నువ్వు జలగేవి తగ్గేదా, పట్టుకున్నవాడే వదలవు అని చెప్పి అన్నాడు. కూడా నూకరాజు అనే వీడిని పట్టుకున్నావు కదా, వదలే, చెయ్యి పట్టుకుంటే వదలవు నువ్వు అంతే అన్నట్టుగా చెప్పిండు. ఇక వాళ్ళిద్దరు ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఆ తర్వాత మనకి నటరాజు మాస్టరు అంటాడు నీతు గారితో, ఏమంటాడు, ఇలాంటి ఫిజికల్ గేమ్ మనకు వస్తే, నాకు వస్తే భలే ఉండు అన్నట్టుగా చెప్తాడు. వీళ్ళకి వచ్చిన గేమ్ నాకు వస్తే బాగుండు అనగానే నీతు గారు ఉండి చిన్నగా పోదాం, ఎందుకు ఇప్పుడే అవసరమా, 2వ వారమే కదా, ఇప్పుడే అన్ని బాడీ పెయిన్స్ ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి అంటుంది ఆమె. అంటే అంజలితో సొల్లేసే బదులు ఆమెను కూడా తీసుకొని వర్కౌట్లు చేయి, మెయిన్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. ఆ తర్వాత అంజలి పవన్ వాళ్ళు మనకు స్ట్రెంగ్త్ ఉంది, మనం ఆడగలుగుతాం, కానీ మనకు చిన్న లాజికల్గా చిన్న మిస్టేక్ ఉంది, సో మనకు 3 మిస్టేక్లు తెలిసినాయి అన్నట్టుగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇంతలో లవ్ గురు బీజియం వచ్చింది. సా రి సరి సా సని సా పా రి సరి సా అని రాగానే వచ్చాడు లవ్ గురు. నేను మీ ప్రేమ గురుని, హెల్లో మై డియర్ లవ్లీ కపుల్స్ అని వచ్చి చెప్తాను అనమాట. ప్రేమంటే కేవలం ఆప్యాయతలు, సంతోషాలు పంచుకోవడమే కాదు కదా,
గుండె లోతుల్లో నిశ్శబ్దంగా దాగి ఉన్న బాధల్ని కూడా పంచుకోవాలి. రిలేషన్షిప్ అనే ప్రయాణంలో మనకి తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అవతల వాళ్ళ మనసుని నొప్పించే మాటలతో అవతల వాళ్ళని గాయపరిచి ఉండొచ్చు. అలా ఎదుటి వారిని మాటలతో చేష్టలతో గాయపరిచినప్పుడు అరే అప్పుడు అలా ప్రవర్తించి ఉండకుంటే బాగుండేది కదా అని పశ్చాత్తాపం మీలో కలిగి ఉండొచ్చు. ఆ చేదు సంఘటనల మీ బంధంపై ఎప్పటికీ వీడని నీడలా మిగిలిపోయి ఉండొచ్చు. మీ ప్రేమ గురువు సమక్షంలో ఆ పాత గాయాలకి చిరు ఉపశమనం కలిగించేలాగా ప్రయత్నం చేద్దామా? మీ మనసులో ఉన్న భారాన్ని వ్యక్తపరచండి. మీ రిగ్రెట్ని టైల్ మీద రాసి దాన్ని పగలగొట్టి సుత్తెతో బలంగా కొట్టి శాశ్వతంగా మీ మనసులోంచి పంపించేయండి అని చెప్పాడు. అర్థమైందా ముచ్చట? ఈ ఇమిటేషన్ లాభం అంటవా? పర్లేదా వచ్చిందా వాయిస్? ఇక్కడ నుంచి మనం మాట్లాడుకునేటివన్నీ కూడా మన లైఫ్కి ఉపయోగపడేటి పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్లు. అవి మనకు కూడా అంటే మనం అనుభవించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కాబట్టి మనం అర్థం చేసుకుని ముందుకు పోవచ్చు అన్నట్టు. అఫ్కోర్స్ పర్సనల్గా అనుభవం అయితే కానీ ఏది తెలియదు. కాకపోతే ఇవి కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి సిచ్యువేషన్లలో ఎలా డీల్ చేయాలి, అది రైటా రాంగా అని. రైట్. ఎందుకంటే తర్వాత మనం బాధపడే బదులు ముందే తెలుసుకుంటే మంచిది. రైట్. ఫస్ట్ మహేష్ అండ్ శాండ్రాని పిలిస్తే మహేష్ వచ్చిండు. మహేష్ వచ్చి ఆవేశం అని రాసిండు. ఒకానొక టైంలో షూటింగ్ పోయి వచ్చిందాక లొల్లైంది. ఇంట్లో లొల్లైతే ఒక కాపర్ గ్లాసు అది తీసుకొని గట్టిగా కొడితే అది టేబుల్కి హోల్ పెట్టిందట, వుడెన్ టేబుల్కి. ఆ రేంజ్లో గొడవ అయిందట. అప్పుడు భయపడి మస్తు ఏడిచిందట ఆమె. అది చూసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు నేను కోపాన్ని తెచ్చుకోలేదు, అది అనవసరంగా చేసినా చాలా బాధ పెట్టినా నేను అన్నట్టుగా చెప్పిండు. అట్లా మన ఆవేశంలో చేసే పనులు తర్వాత మనం బాధపడతాం, అరే ఆ రోజు అట్లా చేసేది కాకుండా అని అనుకుంటాం. అది దీనిలో నేర్చుకోవాల్సింది. 2 శాండ్రా గారు వచ్చి యాంగర్, కోపం. అదే రోజు నా నోటి నుంచి ఒక మాట వచ్చింది, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా అని అన్న. కానీ అది ఇప్పటికీ నేను రిగ్రెట్గా ఫీల్ అయితే అట్లాంటి మాట నా నోట్ల నుంచి రాకుండా ఉంటే మంచిగుండు. ఎందుకంటే నీకంటే మంచిగా చూసుకునే భర్త నాకు ఎప్పటికీ దొరకడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వచ్చిన కోపము టోటల్ రిలేషన్షిప్కి మ్యాచ్ చేయడానికి లేదు. ఆ టైంలో కోపం వస్తుంది, సీరియస్ అవుతాం కదా. అక్కడ సీరియస్ అయితే కట్ చేయాలంటే మనం అక్కడ నుంచి అలా సిచ్యువేషన్ నుంచి దూరంగా పోవాలి. అరవడం బంద్ చేసి సైలెంట్గా ఉండడం అని నేర్చుకోవాలి. ఒర్రినోనికి ఊకున్నోడేనట. అర్థమైందా? సైలెంట్గా ఉండాలంతే. అట్లా అది గొడవలు పెంచుకోకూడదు, రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవచ్చు. రిలేషన్షిప్ అది అట్లా పోతూ ఉంటేనే పోతుంది ప్రయాణం. నువ్వు మొత్తం బరువంతా ఒకటే సైడ్ వేసినా మునిగిపోతుంది. హోల్ పడ్డా మునిగిపోదు. హోల్ పడితేనే కాదు, బరువంతా ఒక సైడ్ వేసినా ఫ్లిప్ అయిపోతుంది. అట్లా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్. ఓకే రైట్. షిప్ లాగా మంచిగా తీసుకొని పోవాలి ప్రయాణం. దాంట్లో ఆటుపోట్లు చాలా వస్తాయి, అందుకే దీన్ని షిప్తో పోలుస్తారు. ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా ఏదైనా ఆటుపోట్లు వస్తాయి, అయినా అట్లా బ్యాలెన్స్డ్గా పోవాలి. కష్టం ఉంటుంది అయినా కానీ మంచిగా పోవాలి. అర్థమైందా? అప్పుడే ఒడ్డు దాకా పోతావు, లేదంటే మట్టి కొట్టుకుపోతావు, నాశనం అయిపోతావు. రైట్. నెక్స్ట్ వసంతి అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరిలో కళ్యాణ్ వచ్చిండు, కోపం, సేమ్ యాంగర్. సేమ్ 2024లో మా ఇద్దరికి గొడవ అయింది. అప్పుడు నేను డోర్ని గిబా 10 కిక్కులు ఇచ్చిన. అప్పుడు భయపడి కిచెన్లోకి పోయి మస్తు ఏడిచింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అట్లాంటి బిహేవియర్ చూపించలేదు నేను. వాళ్ళు ఒకవేళ ఆ కిక్కులు ఆ మనిషిని కొడితే అంటే చేయి చేసుకుంటారు, వైఫ్ మీద కూడా చేయి చేసుకునే వాళ్ళు ఉంటారు, హస్బెండ్ని కొట్టే వైఫ్లు కూడా ఉంటారు. కానీ అట్లా అక్కడ దాకా పోవద్దు, ఇవన్నీ చేయొద్దు, అలా భయపెట్టద్దని ఆ రోజు నుంచి డెసిషన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆమె వచ్చింది, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పింది. ఏంటిది? యాంగర్, లవ్, స్మైల్. కోపం. ఆయన కోపం రావడానికి కారణం ఏంటంటే చాలా సందర్భాలలో నేను గొడవ పెట్టడమే. నేను గొడవ పెట్టకపోతే, నేను గొడవని పెంచి పెద్ద చేయకపోతే ఇట్లా చేయాలి నేను అనకపోతే ఆయన కోపం రాదు అని నాకు అర్థమైంది. అసలు నేను ఇక్కడ నుంచి అసలు నేను స్టార్ట్ చేయను, నేను ఆపాలి అనుకుంటున్నా. నేను అట్లాంటి స్టార్ట్ చేయడం వల్లే గొడవలు పెద్దగా అవుతున్నాయి కాబట్టి నేను అసలు ఆపాలని అనుకుంటున్నా అని చెప్పి ఆమె చెప్పింది. మంచి నిర్ణయం తీసుకున్నది. అండ్ నేను ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. అనగనగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. అక్కడ వైఫ్కి హస్బెండ్కి ఊకే లొల్లులు అవుతుంటే వైఫ్ ఇట్లా కాదని చెప్పి స్వామీజీ దగ్గర పోయిందట. ఆమె పోయి స్వామీజీ మీరు మహిమగల స్వామి కదా, మా ఇంట్లో రోజు కొట్లాట్లు అవుతాయి, మా ఆయనకి నాకు పడతలేదు, అసలు మా ఆయన అసలు ఘోరంగా తిడతాడు, ఘోరంగా పంచాయతీలు అవుతున్నాయి అని చెప్పిందట. మీరు ఏదో తాయితో గీతో ఇవ్వండి స్వామి అంటే, తాయితీ కాదమ్మా, దీనికి మంత్రించిన నీళ్ళు ఉన్నాయి నా దగ్గర, ఒక 5 లీటర్ల నీళ్ళు ఇస్తాయి, ఇవి ఇక్కడి నుంచి కాదు గంగాజలం, ఇది అద్భుతమైన పూజలు చేసింది, తీసుకొని పోవమ్మా అంటే. ఏం చేయాలి స్వామీజీ అంటే, మీ ఆయన ఎప్పుడైతే ఆఫీస్ నుంచి వస్తాడో రాగానే, పొద్దుగాల అవసరం లేదు, సాయంత్రం పూట రాగానే ఒక గుక్కడని నోట్లో పోసుకోవమ్మా, ఆయన పడుకునేదాకా ఊయడానికి వీలు లేదు, అప్పుడే పవర్ఫుల్ పనిచేస్తాయని చెప్పిండట. సరే అని చెప్పి పోయింది.
రోజు ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఒక గుక్కడని నోట్లో పోసుకుంటుంది, ఆయన పడుకునే టైంకి ఊసేస్తుంది. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ స్వామీజీ దగ్గర పోయి, స్వామీజీ నువ్వు మహిమగల స్వామీజీ, నువ్వు మామూలుడు కాదు, నువ్వు చాలా పవర్ఫుల్, దేవుడు నా సొంటునివి, అసలు నువ్వు ఆ రోజు ఇచ్చిన ఆ మంత్రించిన జలం ఇచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఒక్క గొడవ జరుగుతలేదని చెప్పిందట. అట్లా అర్థమైందా? ఇక్కడ ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు మంచిదైతే ఇల్లు మంచిదవుతుంది, ఇల్లు మంచిదైతే అన్ని సమాజం అంతా మంచిదవుతుంది. అర్థమైందా? రైట్. అయితే మనకు గొడవలకు మెయిన్ రీజన్ ఏంటంటే అరుసుకోవడాలు, లొల్లి పెట్టడాలు. ఎవరైనా ఇప్పుడు వైఫ్ పోయి వచ్చినాక హస్బెండ్ స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందో, హస్బెండ్ పోయి వచ్చిన తర్వాత వైఫ్ స్టార్ట్ చేసినా గట్టిగా ఉంటుంది. సో ఆమెకు అర్థమైంది ఏంటి, లొల్లులు పెట్టద్దు అంటే మనం పెంచద్దు, స్టార్ట్ చేయొద్దు. ఒక ఇష్యూని స్టార్ట్ చేస్తే అది పెరిగి చిరికి గాలి వాన అవుతుంది అన్నట్టు ఉంటుంది అన్నట్టు ముచ్చట. నెక్స్ట్ బ్రిట్టో అండ్ సంధ్య. బ్రిట్టో వచ్చి ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ చేస్తుంటాం. ఆయన తెలుగులో ఎవరు రాసిరో కానీ ఆయన తెలుగులో రాసిన బోర్డు చూపించారు అబ్బా మనకి. ఆయనకు తెలుగు వచ్చా లేదంటే ఎవరితో రాయించినా మనకు ఆ సీన్ కట్ చేసిరాము. రైట్. ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ చేయడం అని రాసిండు. రాసిన తర్వాత నేను చాలాసార్లు షౌట్ చేస్తుంటాను, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, 2.5 years నుంచి డోంట్ టాక్ విత్ దెమ్, వాళ్ళతో మాట్లాడకు వీళ్ళతో మాట్లాడకు అని నేను ఆపుతూ ఉంటాను, డ్రైవింగ్ స్పీడ్గా చేయకు అని. ఇది నీ లైఫ్ నువ్వు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవాల్సిందే. నేను ప్రతిసారి ఆపుతూ ఉంటా, అట్లాంటి ఆపొద్దు, ఈ క్షణం నుంచి నేను ఆపొద్దు, ఫ్రీగా వదిలేయాలని నేను అనుకుంటున్నా, నీకు నువ్వు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా అన్నట్టుగా చెప్పిండు. కానీ ఇది కరెక్ట్ కాదని నేను అంట. అందరూ కరెక్ట్ చెప్పినట్టు కాదు, ఇది కరెక్ట్ కాదంట. ఎందుకంటే లైఫ్ అనే వెహికల్లా ఒకరు ఎక్సలేటర్ కింద ఉంటే ఇంకొకరు బ్రేక్ లెక్క పని చేయాలి. అన్ని చోట్ల ఆపడం అనే మీనింగ్ రాదు, కొన్ని చోట్ల కాపాడడం అనే మీనింగ్ కూడా వస్తుంది. అంటే జర్నీ సాగాలి చక్కగా అంటే ఒకటే ఉరుకుడు ఉండద్దు, ఫ్రీడమ్ వదిలేయడం ఉండొద్దు, పట్టుకోవడం అనే ఉండొద్దు. ఎక్కడ పట్టుకోని అక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలి అక్కడ వదిలేయాలి. అట్లయితే మంచిగా జరుగుతుంది జర్నీ. బ్రిట్టో నేను వదిలేస్తున్నా ఇంకా నీ ఇష్టము అన్నట్టుగా కాకుండా, నీకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని కాదు, హస్బెండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వైఫ్కి షేర్ చేస్తాడు, వైఫ్ ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు. ఒకరి ఎక్స్పీరియన్స్ ఒకరికి ఉపయోగపడాలి. ఎవరిదో మనం చూసే మోటివేట్ అయ్యి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నప్పుడు మన హస్బెండ్ నేర్చుకునేది మనకి చెప్తుంటే మనం నేర్చుకుంటాం కదా. అది రెండోది. సంధ్య వచ్చింది థ్రోయింగ్ థింగ్స్, అంటే వస్తువుల్ని ఇసిరేయడం అనేది బంద్ చేయాలనుకుంటున్నాం. మొన్న ఒకసారి రీసెంట్గా 10,000 రూపాయల సెంటు బాటిల్ ఇసిరైతే పలిగిపోయిందట. సో అట్లాంటి ఇసిరేయకూడదు, అది రిగ్రెట్గా ఫీల్ అవుతుందంటే. కొంచెం ఇంకా ఈమెకు చిన్నపిల్ల నేచర్స్ అనేటివి ఉన్నాయి, జెన్జీ నిబ్బి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే కొన్ని ఉన్నాయి. మెచ్యూరిటీ ఉంది, ఆలోచించే విధానం ఉంది, ఇట్లాంటివి కూడా ఉన్నాయి, చిన్నపిల్ల మనస్తత్వం కూడా ఉంది. అందుకని నేను చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తుంటే అట్లా చేయొద్దు అని అనుకుంటున్నాయని, చెయ్యాలి, తప్పది. రైట్. నెక్స్ట్ ప్రియాంక జైన్ అండ్ శివ్ చెప్పినాడు వాళ్ళ ఫస్ట్ జర్నీ, వాళ్ళ ఫస్ట్ ట్రిప్లో ఈయన ఆమె మీద బాగా సీరియస్ అయిందంట. అబ్బాయిలకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఒక ప్లేస్కి పోతే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి, ఆ ఏరియాలో ఉన్నాయన్నీ అని చూసుకుంటూ ఉంటాం. అట్లా కాకుండా ఎంజాయ్ చేయడానికి పోయినాము అని అంటే మనకి ఇష్టమైన అమ్మాయితో పోతే ఆమెతో ఎంజాయ్ చేయాలి, ప్లేసెస్ని కాదు అని ఆయన చెప్పిండు. ఆ రోజు అట్లా నేను సీరియస్ అయినా. 5 days ట్రిప్, 5 days నేను సీరియస్గా అవుతున్నాను, ఆమె ఏడుస్తున్నాను, ఆమె బాధపడుతుంది. ఒక మాట అడిగింది లాస్ట్ రోజు, డూ యూ రియల్లీ లవ్ మీ అని. నాకు చాలా రిగ్రెట్గా ఫీల్ అయినా అని. ఫస్ట్ ట్రిప్లో ప్లేసెస్ని చూడడం అనేది తప్పే, కానీ ప్లేసెస్ కోసం పోయినప్పుడు ప్లేసెస్ని చూడాలి, అది తప్పేం కాదు. కానీ ఫస్ట్ ట్రిప్లో మాత్రం ప్లేసెస్ని చూసే ఏదైతే తప్పు కదా. ఫస్ట్ టైం బయటకు పోయినప్పుడు ఆమెకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆయన మిస్టేక్ చేసిండు. అండ్ ఇంకోటి, ప్లేసెస్ని చూడాలనేది అందరి సోకు ఉండదు. కొంతమందికి ప్లేసెస్ని చూడాలనే సోకు ఉంటుంది, కొంతమందికి ప్లేసెస్ని చూడే ఇంట్రెస్ట్ ఉండదు. అది రైట్. నెక్స్ట్ ప్రియాంక జైన్ వచ్చి ఈగో, కోపం అండ్ ఏడుపు, ఈ 3 కూడా తగ్గించుకోవాలి. నేను ఒకసారి బాగా సీరియస్ అయ్యి బాగా గొడవపడి నేను వెళ్ళిపోతుంటే అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, ఆయన వచ్చి వెనకాల వచ్చి ఆయన నన్ను ఆపిండు. ఆయన అంటే ప్రతిసారి నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నన్ను భరించే వాళ్ళు ఎవరు ఉండరు, ఆయననే ఉంటాడు ఖచ్చితంగా. నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన చాలాసార్లు కూడా చెప్పిండు, నేను తప్ప ఇంకెవరు భరించలేదని. వీ లవ్ ఈచ్ అదర్, వీ లివ్ ఈచ్ అదర్ అని చెప్పిండు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతు వంతు. నటరాజ్ మాస్టర్ వచ్చిండు February 14th అని రాసి అక్కడ ఆ రోజు జరిగిన దానికి సారీ అన్నట్టుగా చెప్పి రాస్తే ఆమె ఎప్పుడు ఉంటుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అనేది భలే అనిపిస్తుంది అన్నట్టు. అయితే ఆమె ఎందుకు అది రాసినావు అన్నట్టుగా అంటుంది. అంటే ఇక ఆయన చెప్పిండు, ఎక్స్ప్లెయిన్ చేసిండు. మా లైఫ్లో మేము 3 బాగా ఇంపార్టెంట్ ఇస్తాం. 3 పెద్ద పండుగలు మా ఇంట్లో, ఒకటి ఆమె బర్త్డే, ఒకటి నా బర్త్డే, ఇంకోటి February 14th. ఇప్పుడు వాళ్ళ పిల్లలది ఉంటుందిలే కానీ అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో February 14th ఎందుకు అనేది నీతూ గారు వచ్చినప్పుడు చెప్పారు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ ఫస్ట్ టైం నీతూ గారికి పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేసిన డే అంటది. అందుకని ఆమె చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతుందట.
ఆమె సైడ్ నుంచి వన్ సైడ్ లేవు కదా, ఆయన సైడ్ నుంచి 7 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అన్న ప్రపోజ్ రావడం అనేది ఆమెకి హ్యాపీనెస్ థింగ్ కాబట్టి అందుకని చెప్పి ఆమెకు విలువైన రోజు. అయితే ఆ రోజు ప్రతిసారి లాగానే అంటే నా బర్త్డేకి అంటే నీతు గారి బర్త్డేకి నటరాజ్ మాస్టర్ బర్త్డేకి ప్రతిసారి పాపకి పెట్టడం అనేది అలవాటు అయిపోయిందంట. కేక్ పెడుతున్నారట. ఇదివరకు ఎప్పుడైనా కానీ కేక్ ఆమెకు పెడతారు కదా, ఇప్పుడు ఆ పాపకు పెట్టడం అలవాటైంది. అది కామనే, పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి ఇంపార్టెన్స్. ఫిబ్రవరి 14th రోజు కేక్ కట్ చేసిన తర్వాత పాప చూస్తుందని పాపకు పెట్టిందంట. ఆమె హట్ అయిందట, ఘోరంగా ఏడిచిందట, ఘోరంగా లొల్లి పెట్టిందట, అరిచిందట, లొల్లి పెట్టిందట, బాగా బాధపడ్డదట. అసలు నాకు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది లైఫ్లో, ఇక పిల్లలు వచ్చిన తర్వాత అన్నట్టుగా ఆమె బాధపడ్డదట. నటరాజ్ మాస్టర్ బాగా అర్థం చేసుకున్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి లోన్లీనెస్ అనేది రానివ్వద్దు, మనం పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు. తల్లి తండ్రి దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయండి, మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అది మనం ఇవ్వాలి. ఇంకోసారి నేను రిపీట్ చేయను, ఫిబ్రవరి 14th నాడు అవసరమైతే పాపని మీ అక్కోలింటి విడిచిపెట్టాను వస్తా నేను నీకు ఇంపార్టెన్స్ ఇస్తా అని చెప్పిండు. పిల్లలు పుట్టిన తర్వాత అట్నే ఉంటుందిలే, వాళ్ళకి లోన్లీనెస్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకరే మొత్తం ఇల్లంతా చూసుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, అవన్నీ లోన్లీ ఉంటాయి. అప్పటిదాకా బయట వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అని చాలా ఉంటాయి, చాలా కష్టాలు బాధలు ఉంటాయి అనుకోర్రి. ఇక అంతే, ఇక హస్బెండ్ బయటకు పోయి పని చేయకపోతే మరి ఇల్లు గడవదు కాబట్టి పని చేయడానికి పోతాడు. అప్పుడు పట్టించుకోకుండా రాగానే పిల్లలు ఉంటారు, మీద పడతారు, పిల్లలతో ఆడుకోవడం అయిపోతే టైం స్పెండ్ అయిపోతే వాళ్ళు ఖాళీ ఉంటారు. ఖాళీ ఉండేసరికి పిచ్చిలేస్తే కోపం వస్తుంది. రైట్. నీతు వచ్చి ఫిబ్రవరి 14th అంటే నాకు చాలా ఇంపార్టెన్స్ అనిపిస్తుంది. అండ్ దానికి నేను సారీ, ఆ రోజు బాగా అరిచిన, నేను ఎంత ఒర్రినా ఎంత అరిచినా కానీ ఆయన చాలా కామ్గా ఉంటాడు, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. అదే దానికి నేను రియాక్ట్ అయినందుకు సారీ. ఓ పని చేద్దాం, కరెక్టే, ఫిబ్రవరి 14th నాడు పాపని అక్కోలించి కాడ విడిచిపెట్టి మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని చెప్తుంది. అది అంత ఇంపార్టెంట్ అని అర్థమైంది నాకు ఫిబ్రవరి 14th. అయితే అమ్మ అందరికీ వరం, నాకు నువ్వు దేవుడిచ్చిన వరము అమ్మలాగా ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పింది. వాళ్ళిద్దరూ ఆమె సైడ్ నుంచి సేమ్ ఇప్పుడు ఆసియా నూకరాజ్కి ఎంతైతే వాల్యూ ఇస్తూ ఎంతైతే ఇంపార్టెన్స్, అట్లా నీతు గారు నటరాజ్ మాస్టర్ అంతే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్లో కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ అంజలి పవన్ వచ్చి థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్ అని రాసి అంటే నా గురించే నేను ఆలోచించడం, ఆమె గురించి ఆలోచించకపోవడం, ఇది మనసు లోతుల నుంచి వచ్చిన బాధలా అనిపించింది నాకు. ఏమంటాడంటే పెళ్ళైన సెకండ్ ఇయర్లో వాళ్ళకి కన్సీవ్ అయినరంట. అంజలి గారు కన్సీవ్ అయిన తర్వాత గుడ్ న్యూస్ అని చాలా హ్యాపీగా చెప్పిందట. అయితే ఆ టైంలో ఆయన హ్యాపీ ఫీల్ కాకుండా సెటిల్ కాలేదు, ఇప్పుడే వద్దని చెప్పి అన్నాడంట. ఆమె ఎంత చెప్పినా వినకుండా అబార్ట్ చేయించిందట. అప్పుడు చాలా పెయిన్, చాలా బాధ, చాలా ఏడ్చిందంట ఆమె, చాలా ఇబ్బంది పడ్డదంట. చాలా అంటే అబార్ట్ చేయించడం అంటే ఆషామాషి విషయం ఏం కాదు, అక్కడ కూడా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్లు ఉంటాయి. కొంతమందికి ఈజీ అవుతుంది, కొంతమందికి చాలా కష్టమవుతుంది, కొంతమందికి అంటే మైల్డ్ ఒక మత్ ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేసే సిచ్యువేషన్ కూడా పోతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఎంత సెల్ఫిష్గా ఆలోచించినా అని ఆ పెయిన్ చూసి ఆమె బాధ చూసినాక అనిపించి మస్తు బాధపడ్డాడంట. అప్పటి నుంచి అది గిల్ట్గా ఉందట. ఇప్పటికీ ఆమె ఎప్పుడైనా కానీ ఒకవేళ అప్పుడు అట్లా ఉండుంటే కనుక అట్నే కంటిన్యూ చేసి ఉంటే చందమామ కంటే ముందు అబ్బాయి అమ్మాయి ఉండేది, మంచిగా ఉండేది, ఇద్దరు ఉండేది అని ఇప్పుడున్న బాబుని చూసి కూడా ఇంతే అందంగా వాడు కూడా ఉండొచ్చు కదా, ఆ పాప కూడా ఉండొచ్చు కదా, వీళ్ళలానే ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుందట. అన్నప్పుడల్లా గుండెల్లో గుణపం పెట్టి కూర్చున్నట్టు అనిపిస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది అని వెరీ 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 సారీ అని చెప్పిండు. సిచ్యువేషన్ అంతా చెప్పినా కదా, ఇప్పుడు ఒక మాట చెప్తా. మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి మేము లైఫ్లో సెటిల్ కాలేదు, పిల్లలు వద్దు అని అనుకుంటే ముందే బీ ప్రిపేర్డ్. ఇఫ్ ఇన్ కేస్ కన్సీవ్ అయిన తర్వాత తీసేస్తా, అబార్ట్ చేయించుకుంటా అంటే మీరు లైఫ్లో చాలా బాధపడతారు. ఆ తర్వాత కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చక్కన అవుతుంది ఒక్కసారి. కాబట్టి దయచేసి ఏదైనా ప్రీ ప్లాన్డ్గా ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ అనుకోకుండా జరిగిందే అనుకుందాం, దాన్ని కంటిన్యూ చేయండి తప్ప అబార్ట్ చేయించాలని అనుకోకండి. తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకొని కంటిన్యూ అయిపోండి అంతే, ఓకేనా? మీరు ప్రీ ప్లాన్డ్గా ఉన్నా కానీ అయింది అనుకుందాం, కంటిన్యూ అయిపోండి అంతే, తీసేయాలని అనుకోకండి. రిగ్రెట్ ఫీల్ అవుతారు చెప్తాను. అది ఇవాళ రేపు ఆవిడే కష్టం అని అది వచ్చారు. రైట్. నెక్స్ట్ అంజలి గారు వచ్చారు. ఈగో, కోపం, ఆవేశం అని ఇవి తగ్గించుకుంటా అని చెప్పి రాసి పగలగొట్టి టైలు తన తరపు నుంచి వాళ్ళు చెప్తున్నారు కానీ ఎక్కడో అంటే డ్రైగా అనిపించింది. అంటే నాకు కరెక్ట్గా హార్ట్ఫుల్గా చెప్తున్నారా లేదా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే ఏమైపోద్ది అంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్కి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది ఉంటుంది ఖచ్చితంగా. అమ్మ వాళ్ళ సైడ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సేమ్ పవన్ గారు కూడా అట్నే చూసుకునేటోళ్ళంట. సో ఈమె సైడ్ ఏంటంటే వీళ్ళ అమ్మ, ఈమె బ్రోకెన్ ఫ్యామిలీ అంటే వీళ్ళ అమ్మ, ఈమె, వీళ్ళ బ్రదర్ అంతే ఉండేదంటే ఇంకెవరు లేరంట వీళ్ళకి.
లేదా అంజలి గారికి. అయితే అన్నీ వదిలేసుకొని వచ్చినట్టుగా వచ్చేస్తారు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ వైఫ్ అయినా అన్నీ వదిలేసుకొని ఇటు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అబ్బాయిగా పుట్టినందుకు బ్యాలెన్స్డ్గా చూసుకోవాల్సి వస్తుంది. ఈ బ్యాలెన్స్డ్గా చూసుకునే ప్రయత్నంలో అమ్మాయిలు హట్ అవుతూ ఉంటారు. ఇది కామన్. అబ్బాయిలు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోతారు. ఇది కామను. సో ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది. సో దాని మీదకి వెళ్ళి నాకు ప్రిఫరెన్స్ ఇస్తలేడు, నాకు ఇప్పుడు అమ్మ కూడా లేదు, నా సర్వస్వం నువ్వే అనుకుంటే నువ్వు ఫ్యామిలీ అంటున్నావు అని కోపం వచ్చిందంటే ఈమె డైవర్స్ నాకు చెప్పలేదంట, కానీ నేను డైవర్స్ తీసుకోవాలని అనుకున్నదంట. లాయర్ని కాంటాక్ట్ అయిందట. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి కలిపి ఉన్న ఫోటోలని డిలీట్ చేసిందట మొత్తం. ఎందుకంటే నాకు కోపం ఆవేశం కంటే నేను ఈగోకి తీసుకున్నాను. నేను ఇంత ఇస్తుంటే, ఇంత ప్రేమిస్తుంటే, ఇంత చూసుకుంటుంటే నాకు ప్రిఫరెన్స్ ఇస్తలేడు ఈయన, వాళ్ళ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తుండు అన్న పాయింట్ తోటి కొంచెం అంటే ఈగో నన్ను డామినేట్ చేసింది కంప్లీట్గా నేను అనుకున్నా. కానీ పెళ్ళైన తర్వాత భార్య ఫ్యామిలీ అనేది రెండు కళ్ళలాగా అనేది నాకు అర్థం కాలేదు. నేను అసలు ఆ పాయింట్ తీసుకోలేదు. నేను ఈగోకి పోయినా. ఇద్దరూ సమానంగా చూస్తారు వాళ్ళు, అందుకే కామ్ అయిపోతారు ఏం చేయాలో తెలియక అనేది నేను గ్రహించలేకపోయినా. నాకెవరు లేరు, నా సర్వస్వం నువ్వే అని నేను ఆయన దగ్గరికి వచ్చిన, ఆయనతోటి ఉన్నా. అట్లాంటిది ఆయన నుంచి దూరం పోవాలనుకున్నా. నేను బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, మళ్ళీ నా పిల్లలకి బ్రోకెన్ ఫ్యామిలీని ఇద్దామని అనుకున్నా. నేను చాలా తప్పుగా ఆలోచించిన. నా పిల్లలకి ఎట్లాంటి ఫ్యామిలీ ఇచ్చేదాన్ని నేను. ఇంత కోపం ఉన్నా నన్ను భరిస్తూ ఉన్నావు నువ్వు, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, నీ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అని. నేను నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అన్నా కానీ నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ వేరు కాదు కదా, ఒకటే ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ కదా, మన ఇల్లే కదా. కోపంలో మర్చిపోయాను, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని చెప్పింది. సారీ అన్నది, సో సారీ అన్నది, అన్నీ వదిలేస్తా నీతోనే ఉంటా చెప్పింది. సారీ చెప్పింది, మోకాల మీద కూర్చుంది, సారీ అన్నది. దిస్ మీన్స్ ఎ లాట్, ఈ డే ఇది అద్భుతమైన రోజు, వెరీ వెరీ బిగ్ డే ఫర్ మీ అని చెప్పి పవన్ అన్నాడు. అందులో ఏదో ఉంది, ఇంకా అడ్డం ఉంది వాళ్ళకి, ఇంకా ఉల్లిపొరంతా అడ్డం ఉన్నది వాళ్ళకి. అది ఇంకా పూర్తిగా బద్దలు కొట్టుకోలే వాళ్ళు అనిపించింది నాకు. మీకు అనిపించిందా? నాకైతే అనిపించింది అబ్బా, ఇంకా ఉంది వాళ్ళ మధ్యలో, అబ్జెక్షన్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, అవి ఇంకా క్లియర్ చేసుకోవాలి. ఈ షో ద్వారా వాళ్ళు క్లియర్ అయితే చాలా హ్యాపీ అబ్బా. నెక్స్ట్ బాను వచ్చిండు, డోరు మొహం మీదేసి వెళ్ళిపో అనడం అని రాసిండు. నాకు ఆ మాట రాసినాక నాకు బాగా అనిపించింది, ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగిందా అని. రైట్. అయితే ఏదో దావత్కు పోయారట, దావత్కు పోయిన కాడ ఇక్కడ ఆమెనే ఫుడ్ వండిందంట, జానువి ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసి భారీగా ప్రిపేర్ చేసి పెట్టిందంటే, ఈయన పైన తాగడానికి ఫ్రెండ్స్ తోటి పోయిందంట. అంటే దావత్కి పోయినా, ఆయన తాగిండా లేదు సెకండరీ, కానీ అక్కడ పోయినట్టు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే ఈమె కాల్ చేసింది, పిలిచింది, తినే టైం అయింది అని 1-2-3 సార్లు పిలుస్తుంటే ఆయన కోపంతో వచ్చిందట. వచ్చిన తర్వాత ఆడ చిన్న లొల్లైంది, కార్లోకి పోయేటప్పుడు మళ్ళీ లొల్లైంది. ఏంది అసలు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయనివా, తాగనివా, తిననివా అన్నట్టుగా బాగా లొల్లి పెట్టినట్ట. కార్లో బాగా లొల్లైందట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లొల్లైందట. ఇట్నే లొల్లి పెడతా అంటే కనుక బయటకు పో అని చెప్పి డోర్ వేసేసినట్ట, మొహం మీద డోర్ వేసినట్ట, బయటకు పంపి. ఇది జరిగిన కథ. ఆ రోజు వెళ్ళిపోయి 7 రోజులు రాలేదట. ఆ తర్వాత ఈయన రియలైజ్ అయ్యిండు, నన్ను నమ్ముకొని నా కోసం వచ్చిన మనిషిని నేను అట్లా డోర్ వేసి బయటకు పోమ్మని చెప్పిన అని. అయితే ఇది ఒక విషయం చెప్తా. ప్రతి పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చెప్తాను. కొత్తగా పెళ్ళైనప్పుడు అప్పటిదాకా బ్యాచులర్ లైఫ్ అనుభవించిన ఒక బాయ్కి ఫ్రెండ్స్ తోటి తిరిగి ఎంజాయ్ చేసి తాగడం, తిరగడం, తినడం, సినిమాలు, షికార్లు, పార్టీలు, ఉత్తుత్తగానే పోయి ఫ్రెండ్స్ తోటి గంటల పొంటలు మాట్లాడడం, ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి లైఫ్ మారిపోతుంది. మన కోసం వెయిట్ చేసే వైఫ్ అనేది ఇంట్లోకి వచ్చి ఉంటుంది. సో మనం బయట ఫ్రెండ్స్ తోటి పోతే ఆమె ఒక్కతే ఉంటుంది. ఆమెను మనసులో పెట్టుకొని, అంటే మనం అనుకుంటాం, అరే ఏంద్రా భయ్ మన టార్చర్ పెడుతుంది, బయటకు పోనీయలేదు, ఫ్రెండ్స్ అంతా కట్ అయిపోయారు, మన గ్యాంగ్ అంతా వేయింది, మనదంతా వేయిందంటే అప్పుడు మనకి పెళ్ళయి పక్కన మన ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళు టాంట్ చేస్తుంటారు మనల్ని. పెళ్ళైనాక మొత్తం మారిపోయినారా, మొత్తం మార్చేసిందిరా, మొత్తం గ్రిప్లో పెట్టిందిరా అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా కలవరు. ఇది నా లైఫ్లో జరిగింది కూడా చెప్తాను. వాళ్ళకి పెళ్ళిన తర్వాత మస్తు క్లాస్ స్పీకర్, నాకు ఏందిరా గిట్లా మరి నువ్వు గింత, అరే మీ వైఫ్ సాడిస్టారా, నేను అసలు బయట ఫ్రెండ్స్ని కూడా కలవనిత్తలేదురా, టూ మచ్ రా, నువ్వు బకరగాని అయిపోయినవరా, ఇవన్నీ అన్నారు. నన్ను అన్నోళ్ళు కరెక్ట్గా నేనన్నా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేది. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అన్న పోయి కలిసేది. నన్ను అన్నారు, మా ఫ్రెండ్గా ఎవరైతే నన్ను అన్నారో ఫ్రెండ్స్, పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా కలవలే, లిటరల్లీ ఒక్కసారి కూడా కలవలే. వాళ్ళకు అప్పుడప్పుడు ఫోన్ చేసి నేను ఏడిపిస్తూ ఉంటాను, అరే నన్ను అట్ట అన్నారు కదరా, నేనే వచ్చి కలిసేటోనరా మిమ్మల్ని, మీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక్కసారి కలవలేదురా, కనీసం కలవలేదురా, మీరు ఆరా మాట్లాడారని చెప్పి తిడుతుంటా. ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే మనకు బాధ్యత పెరుగుతుంది. మన కోసం ఎదురు చూసే అమ్మాయి ఉందనేది అర్థమవుతుంది. 1-2 సార్లు మనం బయటకు పోతాం. ఆ తర్వాత ఇట్లా బయటకు పోతుంటా అంటే వద్దంటారు వాళ్ళు. వద్దంటే మనకు మస్తు కోపం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది బాయ్స్కి. కానీ ఆ తర్వాత రియలైజ్ అయితే
మనం దోస్తుల దగ్గర పోతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఆమె ఇంట్లో ఉంటుంది, ఒకతే ఉంటుంది. అప్పుడు ఇంకా పిల్లలు ఉండరు, ఒకరే ఉంటారు. ఎంత బాధ అనిపిస్తుంది, లోన్లీ ఫీల్ వస్తుంది. ఆమె కూడా పెళ్లి కాకముందు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అవన్నీ వదిలేసుకొని వచ్చిందా, మన కోసం నిలబడ్డదా, మన కోసం ఉన్నదా? ఆమె కోసం మనం ఉండాల్సి వస్తుంది, అంతే, తప్పదు. లైఫ్ చేంజెస్ ఎ లాట్. పెళ్ళైన తర్వాత చాలా మార్పులు ఉంటాయి, అవి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమైతాయంటే ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు. దావత్ జరిగితే అందరు కలిసి చేసుకుంటూ ఉంటారు. అది సరేలే, ఇది మ్యాటర్. ఆ తర్వాత జాను వచ్చింది. ఎక్కువగా ఆలోచించడం, తొందరపాటుగా డెసిషన్స్ తీసుకోవడం అని రాసిందంటే నేను అమ్మ, మాకు ఫాదర్ లేడు, బ్రదర్ లేడు, కాబట్టి బాయ్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో కూడా తెలియదు. ఇక పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగిందంటే వాళ్ళ స్టెప్ మదర్ ఉంది, భానుకి స్టెప్ మదర్ ఉంది. ఆమె నాకు బాగా ఎక్కించింది. ఇట్లాంటి వాడా మీ హస్బెండ్, గిట్లా ఇంటలేడా, గిట్టోని పెళ్లి చేసుకున్నావా నువ్వు, ఇట్లాంటి మాటలతో నన్ను రెచ్చగొట్టిన తర్వాత నేను అట్లా రియాక్ట్ అయినా. లేదంటే నేను అసలు అంతగానో రియాక్ట్ కాకపోయేదాన్ని. నా బ్రెయిన్లో అట్లా నింపింది మొత్తం. నా తప్పు, పెళ్లి చేసుకోవడం నా తప్పు అని అనుకున్నాం. అంటే కారులో వచ్చేటప్పుడు లొల్లి అయినప్పుడు బాగా అరుచుకున్నాము. నేను కూడా బాగా అరిచినా. ఆ తర్వాత ఆయన అట్లా డోర్ క్లోజ్ చేసిన తర్వాత నాకు కోపం వచ్చింది, వెళ్ళిపోయిన 7 days తర్వాత రియలైజేషన్ అయింది. అయితే నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలాసార్లు నాకు ఒక ఫాదర్ లాగా ఆయన నిలబడ్డాడు. నేను ఎందుకు ఆయనకు అమ్మలాగా నిలబడద్దు అని అనుకున్నాను. నేను అనుకొని అప్పటి నుంచి ఒకటే, కూర్చోబెట్టి చెప్తే అర్థం చేసుకుంటాడు కాబట్టి కూర్చోబెట్టి చెప్తున్నా. అండ్ భాను భయ్య కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆయన కూడా మారిపోతాడు, ఆటోమేటిక్గా మారిపోతాడు. అండ్ ఒక్కసారి అట్లా డోర్ వేసినప్పుడు కానీ, బయటకు పంపించినప్పుడు కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటిది అంటే, వాళ్ళ లైఫ్ని మన కోసం పెట్టి వచ్చేసిన తర్వాత వాళ్ళని డోర్ వేసి బయటకు పంపించడం అంటే లిటరల్లీ వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతారు. అదే ప్లేస్లో మనం ఉందాం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నారనుకో, నువ్వు నాకు వద్దు అని చెప్పి ఆ అబ్బాయిని బయటకు పంపించి డోర్ ఎత్తే సేమ్ సిచ్యువేషన్. అదే ప్లేస్లో మనం ఉంటే అబ్బాయి ఏంద్రా ఇది లైఫ్ ఇట్లా అయింది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఒక్క సిచ్యువేషన్ మొత్తం అట్లా అయింది అన్నట్టుగా చెప్పింది. వాళ్ళు కూడా బాధపడ్డట్టుగా చెప్పారు. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు వచ్చిండు. కోపంలో నా రియాక్షన్స్ ఘోరంగా ఉంటాయి. సేమ్ కళ్యాణ్ గుద్దినట్టే గుద్దే రకం నేను కూడా. ఇప్పుడు చాలా మారినా. అయితే ఒకసారి నేను ఇట్లా నెట్టినప్పుడు ఆమెకి ఫోన్ లాక్కొని గుంజి ఇట్లా అన్నప్పుడు ఆమెకి నొప్పి అయింది, ఆమెకి బాధ అయింది, ఆమె ఏడుస్తుంటే బలంగా దాకి ఏడుస్తుంటే, ఆడపిల్లవని ఏడుస్తున్నావు అని అనేసిన. ఆడపిల్లవని చెప్పి ఏడుస్తున్నావు, మొత్తం నీ సైడ్ తిప్పేస్తున్నావు టాపిక్ అన్నట్టుగా అనేసిన. ఆమె బాగా బాధపడ్డది. ఆ తర్వాత నేను రియలైజ్ అయినా. అప్పటి నుంచి మీరు అనుకుంటారు మమ్మల్ని ఒకరినొకరు ఊకే కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు, సెటైర్లు వేసుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు అని. కోపంలో అరుచుకోవడాల కంటే ఇట్లా సెటైర్లు వేసుకోవడం బెటర్ కదా అని అనుకున్నాం మేము. ఏడుపుల కంటే నవ్వులు బెటర్ కదా అని చెప్పి మేము ఫీల్ అయినాం. అందుకే ఇట్నే ఉంటాం మేము. మాకు కూడా జరిగినాయి ఇదివరకు, నేను కూడా అట్లా రూడ్గా బిహేవ్ చేస్తున్నాను కానీ ఆ తర్వాత మానేసిన అన్నట్టుగా చెప్పిండు. ఆ తర్వాత సోనియా వచ్చి ఇమీడియట్ రియాక్షన్స్ నాయి కూడా అట్నే ఉంటాయి, డెసిషన్స్ కూడా అట్నే ఉంటాయి. ఒకసారి అంటే నేను సింగిల్ పేరెంట్ కిడ్నే, నాకు సరైన ప్రేమ లేదు చిన్నప్పటి నుంచి, ఫాదర్ లేడు. ఫాదర్స్ డే నాడు బాధపడేదాన్ని. నేను రాఖీ పండుగప్పుడు బ్రదర్స్ లేరు, ఎవరు లేరని బాధపడేటాను. అంటిల్ అన్లెస్ సిద్ధు కలిసిన తర్వాత లైఫ్ అంతా మారిపోయింది. 2025లో మాకు గొడవ జరిగింది. నాకు ఇంకా నువ్వు వద్దు అని చెప్పి అన్న. ఆ సిచ్యువేషన్ నుంచి మా లైఫ్ మళ్ళీ చేంజ్ అయింది. నా వాల్యూ తనకి, తన వాల్యూ నాకు తెలిసి వచ్చింది. అప్పటి నుంచి అంటే నేను ఒకటి చెప్తా, సిద్ధు నువ్వు పర్ఫెక్ట్ అవ్వద్దు. నువ్వు నా మీద కోప్పడాలి, నేను అలగాలి, నువ్వు నన్ను బతిలాడాలి. నేను నీ మీద కోప్పడాలి, నువ్వు అడగాలి, నేను కాంప్రమైజ్ చేయాలి. ఇట్లా ఉందాం, పర్ఫెక్ట్ అయిపోవాలి ఏం లేదు. ఓకే, ఇట్లనే ఉందాం, చక్కగా ఉందాం, మంచిగా ఉందాం అన్నట్టుగా, ఇడిచిపెట్టకుండా ఉందాం, అది నాకు కావాలన్నట్టుగా చెప్పింది. మంచిగా అనిపించింది. నెక్స్ట్ నూకరాజు ఆసియా. ఇంటి నుండి బయటకు గెంటేసి ఇవ్వడం అని రాసిండు. అయ్యో అనుకున్నాను నేను. సేమ్ ఇట్లా డోర్ క్లోజ్ చేయడం జానుబాను వల్లగా ఇట్లా. ఇంటి నుండి ఒకసారి మాకు గొడవ అయితే తను నాకు ఇచ్చిన గిఫ్ట్, బియ్యపు గింజ మీద పేర్లు రాస్తారు కదా, అట్లాంటి గిఫ్ట్లు, షర్ట్స్ కాలబెట్టేసిన, గిఫ్ట్స్ అని పగలగొట్టేసిన, వెళ్ళిపోమన్నా, వెళ్ళిపోను అని చెప్పి అక్కడనే నిల్చున్నది. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నేను నీతోనే ఉంటా, నేను వెళ్ళిపోను, నువ్వు వేరేటోళ్ళతో ఉంటావేమో కానీ నేను వేరేటోళ్ళతో ఉండలేను, నేను నీతోటే ఉంటా అని అక్కడే నిలబడితే చేయి బట్టి గుంజుకొని పోయి బయటకి పంపించేసి డోర్ క్లోజ్ చేసిన. 6 hours డోర్ తీయలే. 6 hours తర్వాత కూడా డోర్ తీస్తే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే నాకు ఆ రోజు ఫిక్స్ అయినా, అరే నేనేమన్నా అందగాన్నా, నాకేమైనా డబ్బులు ఉన్నాయా, నేనేమన్నా వెల్ సెటిల్డా, నాకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, అయినా నా కోసం నిలబడ్డది. ప్రేమించింది కాబట్టి నిలబడ్డది. అటువంటి లవ్ నాకు అసలు నేను ఎంత మూర్ఖంగా బిహేవ్ చేసినా అని అనుకున్నా. ఆ రోజు రియలైజ్ అయినా. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనే నా రాణి, నా లవ్, నా వైఫ్ అనుకుంటే చెప్పిండు. చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆమె ఎడుతూ ఉంది. ఇక్కడ
ఆశ వచ్చింది. అర్థం చేసుకోకపోవడం, ఏడవడం. నేను చాలాసార్లు ఏంటంటే పొద్దున ఆయన 5కి పోతాడు, రాత్రి 12కి అట్లా వస్తూ ఉంటాడు. షూటింగ్ టైమ్స్ అట్నే ఉంటాయి. మేము జబర్దస్త్ చేసేటప్పుడు కూడా 5కి లేచిపోయేది. రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, మళ్ళీ తెల్లారి 5కి పోయేది. అంత దారుణం, ఘోరం ఉంటుంది పరిస్థితి. అట్లా పోవాలి. అట్లా పోయి వస్తూ ఉన్నప్పుడు నేను ఆయన రాగానే ఏమేమి అడగాలనో ఆలోచించి పెట్టుకునేదాన్ని. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ అడగడానికి ఆలోచించి పెట్టుకుని ఆయన రాగానే స్టార్ట్ చేసేదాన్ని. ఆయనకు బాగా ఇరిటేషన్ వచ్చేది. సో ఆయన దగ్గరికి తీసుకుంటే నేను ఆపేస్తాను అంతే. కానీ దగ్గర తీసుకోకుండా ఆర్గ్యూ చేస్తే ఆర్గ్యూ అయిపోతూ ఉంటుంది. తిండి లేక, నిద్ర లేక, హెల్త్ కూడా లేకుండా ఆయన అంత కష్టపడుతుంటే నేను వచ్చి ప్రతిసారి ఇబ్బంది పెట్టేది. నా వల్ల ఆయన పని కూడా సరిగ్గా చేయకపోయేది, అంటే సరిగ్గా చేసుకోలేకపోయేది. నాతో చెప్పకపోయేది కానీ నాకు అర్థమయ్యేది. ఏం లేదు నువ్వు రాజు, నేను ఏడిస్తే నన్ను దగ్గర తీసుకో, ఇంకా నాకు ఇంకేం అవసరం లేదని ఏడుతుంది. ఆయన వచ్చి దగ్గర తీసుకుంటాడు బస్. ఆ తర్వాత హరీష్. హరిత గారు హెల్త్ బాగాలేదు, సిక్కున్నారు, కొంచెం పోయి అక్కడ పడుకొని ఉన్నారు. హరీష్ కూడా అక్కడికి రాలేదు అప్పటిదాకా. అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి పిలిచారు, వచ్చిండు. వచ్చి ఇక్కడ ఇందులో ఏం రాయాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎంటీగానే ఉంచుతా, నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తా, ఏం రాయాలో అర్థం కావట్లేదు కాబట్టి ఎంటీగానే బ్రేక్ చేస్తా. నేను అంటే ఒక యవ్వన ప్రాయం వచ్చినాక అందరికీ అమ్మాయిలంటే అబ్బాయిలకి, అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇష్టం. నేను కూడా కొంతమందిని ఇష్టపడ్డా, వాళ్ళు కూడా నన్ను ఇష్టపడ్డోళ్ళు ఉన్నారు. అయితే నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అనుకుంది ఒకటి, సోల్మేట్ కావాలనుకున్నా, స్కిన్ మేట్ కాదు. సో హరిత గారు పరిచయం అయిన తర్వాత లైఫ్లో ఒక 2 years అంటే సెట్ అయిద్దా లేదా అని చెప్పి చూసుకున్నాం. సెట్ అయిద్ది అని నన్ను అర్థం చేసుకుంటుందని తెలిసిన తర్వాత పెళ్ళి చేయబట్టుకున్నా. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వదలలేదు. తనకు ఒక రేర్ మెడికల్ కండిషన్ ఉంది. మాకు బేబీని కనాలనుంది, మాకు పిల్లలు కావాలనుంది. కానీ తనకు ఒక రేర్ మెడికల్ కండిషన్ ఉంది. ఫస్ట్ తనకి చెప్పలేదు. అంటే బేబీ అంటే తన ప్రాణానికి ప్రమాదం అన్న పాయింట్ ఆమెకి చెప్పలేదు. రిస్క్ ఉంది, సో వీ హ్యావ్ టు, ఇంకా వదిలేసిన. ఆ పాయింట్ చెప్పలేదు. ఆ తర్వాత తనకు తెలిసింది. అయినా కానీ తను ఏమన్నదంటే ఒకసారి, అంటే చుట్టుపక్కల సమాజం అంతా పిల్లలు లేరు అంటూ ఉంటే, నేను పోయినా మంచిదే, ఒక బేబీని కంటాను నేను అని ఆమె అన్నది. చాలాసార్లు అట్లా మాట్లాడినప్పుడు గొడవ అయ్యేది. ఒకసారి బలంగా ఆ పాయింట్ మాట్లాడితే నేను కొట్టిన. నేనేమని రాయాలి ఇప్పుడు? నేను తనకు బేబీని ఇయ్యలేకపోయినా అని చెప్పి రాయాలనా? నేను తనను కొట్టినా అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను రాయాలనా? నాకేం రాయాలని అర్థమవుతలేదు. సోషల్ మీడియాలోకి వచ్చినా కాబట్టి నేను ఒక రిక్వెస్ట్, అంటే ఇప్పుడు మమ్మల్ని అందరూ చూస్తున్నారు కాబట్టి, ఎవరైనా డాక్టర్ అంటే దేవుడు అంటారు కాబట్టి, దేవుడు లాంటి డాక్టర్ ఎవరైనా వచ్చి మాకు మా ప్రాబ్లం నుంచి బయటపడేసి, ఎవరైనా బేబీ అంటే తన హెల్త్కి ప్రాబ్లం లేకుండా, తనకి ఇబ్బంది లేకుండా చేయగలిగితే మాకు కూడా ఒక బేబీ కావాలనుకుంటున్నాం అని చెప్పిండు. చెప్పగానే నాకు కొంచెం మనసు జుమ్మన్నది. ఇంకోటి ఏంటంటే, వన్స్ బేబీ వస్తే, పాప వస్తే, బాబు కంటే పాప వస్తే హరీష్ గారిలో మార్పును చూడొచ్చు మనం. చాలా మారుతాడు, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతాడు, చాలా విషయాలు మారుతాడు, నేర్చుకుంటాడు, బెటర్గా అవుతాడు, ఇంకా బెటర్ పర్సన్ అవుతాడు అని నాకు అనిపించింది. సో ఆ తర్వాత ఇంకా ఆయన బ్లాక్ పగలగొట్టి లోపలికి పోయి హరిత గారి దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ పోయాడు. ఏడ్చుకుంటూ పోయి ఏమైంది అని ఆమె అంటది, పడుకునే ఉంటుంది అంటది. అంటే ఏం కాలేదు నాన్న, కన్నా ఏం కాలేదు కన్నా, పడుకో కన్నా అంటాడు. భలే అనిపించింది. ఆ తర్వాత లవ్ గురు, మీ మనసు ఇప్పుడు ఎంత తేలిగ్గా ఉందో చూడండి. ఆవేశం, ఈగో, ఫిజికల్ హ్యాండిల్, తొందరపాటు, అపార్థాలు, ఇలాంటి వాటి వల్ల ఎలా జరుగుతుందో చూసారా? చిన్న ఉదాహరణ చెప్తా. పెద్ద అడవి కాలి బూడిదైపోవడానికి చిన్న అగ్గిపుల్ల చాలు. ఇకపై మీ మధ్య పాత బాధలు ఉండకూడదు, కొత్త ఆశలు మాత్రమే ఉండాలి. ఒక కొత్త స్పష్టతతో, ఒక కొత్త అర్థంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చెయ్యి పట్టుకొని ముందుకు సాగండి. నేను మీ ప్రేమ గురువుని, ప్రేమలో మునిగి తేలండి. టాటా బై బై అని చెప్పిండు. అది సంగతి. చాలా ప్రేమతో నిండిన ఎపిసోడ్ లాగా అనిపించింది కదా. సో ఇది వీడియో, ఈరోజు ఎపిసోడు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అక్కడ జరిగిందే కాకుండా నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకున్నా. ఎట్లా అనిపించింది? అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి, అది ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే. ప్రేమతో మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65. మా ఊరు కరీంనగర్, తీరు దిల్దార్, మాట గమ్మతుంటుంది, మనసు మంచిగా ఉంటుంది.